మన మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్ లో నో జిఎస్టీ ఇస్ బ్యాక్. కేవలం 1% to 11% వరకు మాత్రమే గల VA ఆపై నో జిఎస్టీ. ఈ ఆఫర్ జూన్ 6 నుండి 14 వరకు మాత్రమే. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. నీట్ పరీక్షా పత్రాల లీకేజీ, విద్యా వ్యవస్థలోని అవకతవకలు, నిరుద్యోగ సమస్యలపై ఆందోళన వ్యక్తం చేస్తూ పెద్ద సంఖ్యలో యువత తరలివచ్చారు. ప్రముఖ సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్, మాజీ IAS అధికారి ఆకునూరు మురళి, ఆచార్య నాగేశ్వర్ తదితరులు హాజరై వారికి మద్దతు పలికారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న డిమాండ్తో హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళన చేపట్టింది. CJP నిర్వహించిన ఈ నిరసనలో సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ పాల్గొన్నారు. CJP రాజకీయ అధికారాన్ని లక్ష్యంగా పెట్టుకున్న వేదిక కాదని, ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే లక్ష్యమని సోనం వాంగ్చుక్ స్పష్టం చేశారు. పేపర్ లీకులు, పరీక్షల రద్దు వంటి సమస్యలకు ముగింపు పలకాలని, తప్పు జరిగినప్పుడు కేంద్ర మంత్రి అయినా ప్రధాని అయినా జవాబుదారీగా ఉండాలని పేర్కొన్నారు. విద్యతో పాటు పర్యావరణ పరిరక్షణ అత్యంత కీలకమని, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన గాలి, నీరు అందేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని వాంగ్చుక్ నొక్కి చెప్పారు. KBR పార్క్ పరిరక్షణ కోసం హైదరాబాద్ ప్రజలు చేసిన పోరాటం దేశానికి ఆదర్శమని కొనియాడారు. देश में गलत हो रहा है, खासकर युवा पीढ़ी के साथ उसे सही करने का एक आंदोलन है, एक अवेकनिंग है, एक जागृति है. तो आप मेरे साथ हैं. अगर मैं कहूं आप सब आगे बढ़ो, हम तुम्हारे साथ हैं. CJP जो है ये कोई पॉलिटिकल मंच नहीं है जो किसी और को हटा के खुद आना चाहते हो. ये सब में जागृति लाना चाहते हैं. यह एक नया, एक रोशनदार प्रणाली, सिस्टम लाया जाए. इस पर हम आगे चर्चा करेंगे. बच्चों पर वो परीक्षाओं की है जिसमें कैंसिल हो रहे हैं, जिसमें लीक हो रहे हैं, जिसमें सब कुछ खराब चल रहा है, उसमें जवाबदेही मांग रहे हैं. దేశంలో అపారమైన సంపద, వనరులు ఉన్నప్పటికీ నిరుద్యోగం ఎందుకు కొనసాగుతుందని మాజీ IAS అధికారి ఆకునూరి మురళి ప్రశ్నించారు. యువతను కాక్రోచ్లుగా వివరించడం అవమానకరమని విమర్శించారు. విద్యార్థుల్లో కేవలం 6% మందికే ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలు ఉన్నాయని అధ్యయనాలు చెబుతున్నాయని, మిగిలిన వారికి అవకాశాలు ఎందుకు అందడం లేదని నిలదీశారు. విద్యార్థులకు జరిగిన అన్యాయానికి బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లీకేజీలకు కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని ప్రొఫెసర్ నాగేశ్వర్ నిలదీశారు. సుమారుగా 26,000 గ్రామాలున్నవి. ఎక్కడన్నా ఒక్క గ్రామంలో అయినా కానీ మోడీ కట్టించిన స్కూల్ కనబడుతుందా? 12 ఒక్క ఆసుపత్రి అయినా కనబడుతుందా? మోడీ కట్టించింది. ఒక్క పేదలకు ఒక ఇళ్ళన కనబడుతుందా? కట్టించింది. ఇంత దుర్మార్గం! ఇలాంటి వాళ్ళని మనము కాక్రోచ్ అంటారా? మీకు ఎంత ధైర్యం? మమ్మల్ని, ఈ దొంగల ముఠ మనల్ని, దేశంలో ఉన్నటువంటి 40 కోట్ల యువతని కాక్రోచెస్ అంటారు. మీరు ఎంత ధైర్యం రా మీకు? ఎన్ని సంవత్సరాలు మోసం చేస్తారు? 50% పన్నులు అక్కడికి వెళ్ళిపోతుంది, ఢిల్లీకి వెళ్ళిపోతుంది. మరి 50% పోయినప్పుడు మరి 50% ఆసుపత్రులు, 50% స్కూళ్ళు, 50% రోడ్లు, 50% నిరుద్యోగము సాల్వ్ చేయడము, ఇవన్నీ చేయాలి కదండి. కానీ చేయరు. CJP అనేది అన్యాయాలను ప్రశ్నించే సామాజిక ఉద్యమంగా మారుతోందని యువత అభిప్రాయపడుతోంది. కేంద్ర ప్రభుత్వానికి ఏమాత్రం కూడా విద్యార్థులపైన, యువకులపైన శ్రద్ధ అనేది మాత్రం ఏమాత్రం కూడా లేదు. కేవలం ఈ యొక్క దేశంలో ఉన్న సమస్యలన్నింటి పక్కదారి పట్టించడానికి కులాల మధ్యలో, మతాల మధ్యలో చిచ్చు పెడుతూ వాటి వైపే తీసుకెళ్తున్నారు తప్ప ఇవాళ విద్య అనేది, ఉద్యోగం అనేది ఇవాళ నెరవేరని కలగా ఇవాళ దేశంలో చూస్తా ఉన్నాం. ఇట్స్ ఎ స్పార్క్ ఆఫ్ కాన్షియస్నెస్. యువతలో స్పృహ వచ్చింది. ఈ రోజున ఈ స్పృహని చాలా మంది, దీనికి డైరెక్షన్ లేదు, దీనికి ఆవేశం మాత్రమే, ఇది అలా స్పార్క్ లాగా ఉండి అది మళ్ళీ చల్లారిపోతుంది అని అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఇది ఒక ప్రశ్నించే చైతన్యం అనేది మొదలైందని మేము అనుకుంటున్నాం. ఈ రోజున భారతదేశంలో ఇది ఒక పేపర్, నీట్ లీక్ పేపర్ గురించే కాదు, అది ఒక సమస్య మాత్రమే, మెత్తుకున్న ఎజెండాలో ఒక సమస్య మాత్రమే. కానీ అనేక సమస్యలు ఉన్నాయి. ఒక తాత్విక వికాసం, ఒక క్యారెక్టర్, ఒక సోల్ కన్స్ట్రక్ట్ అయిన వ్యక్తి ఈ దేశాన్ని పరిపాలించినప్పుడు మాత్రమే అనేక సమస్యలకి, ఇన్ఫైనైట్ సమస్యలకి పరిష్కారం. స్ట్రాంగ్ యాక్షన్ అయితే తీసుకోవాలి. we fight about the future of the children and this educational injustice and what happening to the students is also future and students future దెబ్బతినేలాగా ఇది ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా దీని గురించి ప్రభుత్వం ఒక స్ట్రాంగ్ చర్య తీసుకోవాలి అని రిక్వెస్టింగ్.